నా చిన్నతనంలో దూరదర్శన్లో ఆదివారం సాయంత్రం 4 గంటలకి సినిమా వచ్చిందంటే చాలు, నా నోట్లోంచి 1కి 4 సార్లు వచ్చే ఒకే ఒక్క మాట, అదే చిరంజీవి అయితేనా. ఆ సినిమాలో కథానాయకుడు ఎవరైనా కానీ నా కళ్ళు దాటి గుండెల్లో గుచ్చుకున్న రూపం మాత్రం చిరంజీవిదే. నేను చూసిన మొదటి సినిమా నాకు గుర్తులేదు, చిరంజీవి చేసిన మొదటి సినిమా నేను చూడలేదు. కానీ ఆయన సినిమాలు చూసి చూసి ఇంకెవరి సినిమాలు చూసినా ఆ సినిమాలో వాళ్ళు ఎంత బాగా చేసినా అదే చిరంజీవి అయితేనా, అలా డైలాగులు చెప్పేవాడు, ఇలా ఫైట్లు చేసేవాడు, ఎలా డ్యాన్స్ వేసేవాడో తెలుసా అని నాలో నేనే మాట్లాడుకుంటూ నాతో నేనే పోట్లాడేవాడిని. చిరంజీవి అనే ఆలోచన నా వయసుతో పాటు పెరిగి పెద్దదయ్యి 10 అయింది, కానీ పూసంత కూడా తగ్గలేదు. కానీ వయసుతో పాటు బుద్ధి కూడా పెరిగే కొద్దీ నాకు ఒక విషయం అర్థమవుతూ వచ్చింది. చిరంజీవి అనే చెట్టుకున్న బలమైన కొమ్మ పవన్ కళ్యాణ్ అని, విత్తనం రామ్ చరణ్ అని, ఆకులు అభిమానులని, ఆ చెట్టు నీడలో ఎదిగిన మొక్కలు వరుణ్ తేజ్, సాయిధరం తేజ్, వైష్ణవ్ తేజ్లని, అదే చెట్టు గాలికి ఊపిరి పీల్చుకున్న వాళ్ళ లెక్క నా చేతి వేళ్లకు మించినదని, భూమిలో పాతుకుపోయిన వేళ్లకి పునాది పడింది పునాది రాళ్లుతో అని, ఎన్ని వదంతులు అనే వానలు వచ్చినా అవి 10ంతలు చేసే వరదలు తెచ్చినా ఆ చెట్టు కదలదని, కనీసం ఒక్క ఆకు కూడా రాలదని, చిరంజీవి అనే వ్యక్తి స్వయం కృషితో ఎదిగిన ఒక మేరునగ ధీరుడని, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకునే ఆపద్బాంధవుడని, అందుకే ఆయన అందరివాడు అయ్యాడని. ముగించే ముందు 3 మాటలు: అప్పటికి, ఇప్పటికీ, ఎప్పటికీ. నా అభిమాన కథానాయకుడు చిరంజీవి, నా అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్, అభిమానులందరి నాయకుడు నాగబాబు.